వాహ్! ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారులా పిల్లలు. వర్షానికి బడి ప్రాంగణంలో నిలిచిన నీళ్ళల్లా పేపర్ బోట్లు ఇడుసుకుంటా, పడుకుంటా, లేసుకుంటా మస్త్ అంటే మస్తు ఖుషి అయితున్నారు. ఆ సంబరం మాటల్లో చెప్పలేనిది. ఇట్లాంటి ఎంజాయ్‌మెంట్ చూసి ఎన్ని రోజులైతున్నది. ఈళ్ళని చూడంగానే ఎనకటి రోజులు యాదికొస్తున్నాయిలే. వర్షం పడ్డదంటే పచ్చి మట్టితోటి గూళ్ళు కట్టేది, ఉండలు కట్టి బాల్స్ చేసి ఆడేది, వానలా తడుసుకుంటేనే క్రికెట్ ఆడేది, గట్ల కాడికి పోయి చేపలు పట్టేది, ఎగిరేది, దుంకేది, ఫుల్లుగా తడిసేది, ఇంటికి పోయి తిట్లు పడేది, తెల్లారేసరికి హచ్ హచ్ అని దుమ్మేది. ఆ రోజులు నిజంగానే మళ్ళీ రావు. ఇప్పుడు ఏడ ఆడుతున్నారు ఇట్లా పిల్లగాళ్ళు. ఇమ్యూనిటీ పెరుగుతుందని తెలిసినా దుమ్ములు ఆడనిచ్చేటోళ్ళే లేరు. అసలు దుమ్మేడు ఉంటున్నది, అంత మార్బుల్సేనా సిమెంటేనా. కానీ భలే ఎంజాయ్ చేసిండ్రులే పిల్లలైతే. చిన్నప్పటి రోజులు యాద్ చేసిర్రు మళ్ళా. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.